అమరావతి క్యాపిటల్ సిటీపై వైసీపీ నాయకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. 2014-19లో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా గుంటూరు విజయవాడ మధ్య అమరావతి అని ఒప్పుకుంటూ 30,000 ఎకరాలు కావాలని చెప్పి ప్రభుత్వం మారంగానే 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటాడి రాష్ట్ర ప్రజల్ని మొత్తం కన్ఫ్యూజన్లో పెట్టి ఏమీ చేయకుండా రైతు సోదరులను అయితే నానా ఇబ్బందులు. ఎంత ఇబ్బందులు అంటే కేసులు, అనేకమైన కేసులు. వాళ్ళు పాపం హైకోర్టు సుప్రీంకోర్టు చుట్టూ తిరిగితే సరిపోయింది. మహిళల్ని కొట్టారు, ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు కూడా బూట్కాలతో కొట్టారు, ఫెన్సింగ్ వేసి రైతుల్ని మూగాకుండా చేశారు. వాళ్ళు పాదయాత్ర చేస్తామని పాదయాత్ర పెట్టుకుంటే టెంపుల్స్కి దాన్ని కూడా అడ్డుకున్నారు అనేక విధాలుగా. గుంటూరు విజయవాడ మధ్య అమరావతిని గతంలో నిర్ణయించి కృష్ణానది వదిలి ఫైనల్ చేస్తే అప్పుడు ఒప్పుకొని ప్రభుత్వం మారంగానే 3 ముక్కలు ఆటని ఆ 3 ముక్కలు తీసేశాడు. ఇప్పుడు మళ్ళీ మావిగానని ఏదో మచిలీపట్నం గుంటూరు విజయవాడని తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే ఖర్చు తక్కువ అంటాడు.